అందరూ చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఫస్ట్ టైం మొన్న కూడా అడిగారు, ఏంటి మీ హీరోయిన్స్ రారా ఈవెంట్కి, హీరోయిన్ రావట్లేదను. వచ్చేసింది రుక్సార్. చూడండి నా జింగిలి ఎంత అందంగా ఉందో, మెరిసిపోతుంది తెల్ల తెల్లగా. ఐఎమ్ సో హ్యాపీ. అందరూ పేరు అంతా చాలా బాగుంది అని అంటున్నారు ఇప్పటివరకు చూసిన వాళ్ళు అయితే. సినిమాలో కూడా చాలా మంచి మూమెంట్స్ ఉంటాయి. లవ్ ట్రాక్ చాలా బాగా వర్కౌట్ అయింది. భాస్కర్ పట్ల గారి గురించి ఎన్నిసార్లు మాట్లాడినా నాకు చాలా ఇష్టమైన వ్యక్తి. నా సినిమా జర్నీలో రాజావారి రాణి గారి సినిమా అయిపోయిన తర్వాత నేను కథ రాసుకొని ఎస్ఆర్ కళ్యాణ మండపం ఎవరికి చెప్దాము, దీన్ని ఎలా తీసుకెళ్దాం అన్నప్పుడు ఫస్ట్ నాకు ఈ సినిమాలో పాటలు చాలా ఇంపార్టెంట్ అని భాస్కర్ పట్ల గారిని ఒకసారి అప్రోచ్ అయ్యి, సార్ ఒకసారి కథ చెప్పాలి సార్ మీకు అని చెప్పి నేను ఎస్ఆర్ కళ్యాణ మండపం కథ భాస్కర్ పట్ల గారికి ఫస్ట్ ఏం చెప్పాను. ఆ రోజు నుంచి మొదలైన నా జర్నీ నిజంగా తమ్ముడు కంటే ఎక్కువగా చూసుకుంటున్నారు. ఎప్పుడు నా పాట వెళ్ళినా సరే సొంత తమ్ముడికి రాసినట్టు చాలా ప్రేమగా, ఆయనకు పాట వెళ్తుంది నా పాట అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అవ్వని, ఆ పాట చాలా బాగా వస్తుందని. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంట్లో వ్యక్తిలా ఎప్పుడు ఓన్ చేసుకొని నాకు పాట రాస్తున్నందుకు. అలాగే ఈశ్వర్ మాస్టర్కి థ్యాంక్ యూ మాస్టర్, చాలా స్టైలిష్గా వచ్చింది సాంగ్ అంతా. థ్యాంక్ యూ. శామ్ సిఎస్ గారికి నిన్ననే 2 days బ్యాక్ అనుకున్నాను అండి బ్యాక్గ్రౌండ్ స్కోర్ చూశాను, మళ్ళీ చెప్తున్నాను. శామ్ సిఎస్ గారి మ్యూజిక్ కోసం హ్యాపీగా మీరు దిల్రూబా సినిమాకి టికెట్ కొనుక్కొని థియేటర్లో పర్ఫెక్ట్గా ఎంజాయ్ చేయొచ్చు. చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్. మీరు చాలా బాగా ఎంజాయ్ చేస్తారు శామ్ గారి బ్యాక్గ్రౌండ్ స్కోర్ థియేటర్లో. నేనైతే పర్సనల్లీ వినగానే అరే కొట్టాంరా, బాగొచ్చింది, చాలా బాగొచ్చిందని చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతా. అండ్ అగ్గిపుల్ల సాంగ్కి మంచి రెస్పాన్స్ ఇచ్చారు. అండ్ హేజింగ్లీ సాంగ్ కూడా మీ అందరికీ చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను. నెక్స్ట్ రాబోయే పాట మీ అందరికీ టీజర్లో చాలా బాగా నచ్చిన కన్నాని అనే ఒక సాంగ్ నెక్స్ట్ రిలీజ్ చేయబోతాం. అది ఇంకా మీకు మరింతగా నచ్చుతుంది. సో వచ్చే పాటలు కానీ కంటెంట్ కానీ మీ అందరికీ నచ్చుతుందని కోరుకుంటూ, మీ అందరికీ నచ్చితే కంటెంట్ మొత్తం అంతా నచ్చితే థియేటర్కి వెళ్ళి దిల్రూబా సినిమాని ఆదరిస్తారని కోరుకుంటున్నాం. సో ఇట్స్ March 14th, హోలీ నాడు కలుద్దాం, అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుందాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ కిరణ్ గారు. వీ హ్యావ్ ఎ Q&A సెషన్. సో దానికోసం చైర్స్ తీసుకుని రండి.